గ్రహాలు అంటారు కదమ్మా, గ్రహాలు మనుషులపై ప్రభావం చూపిస్తాయి అంటారు. అది నిజమేనా అమ్మా? మరి ఖచ్చితంగా చూపిస్తాయి. మీరు ఇప్పుడు స్వామి వివేకానంద హిస్టరీ తీసుకున్నప్పుడు ఆయన చెప్పున్నారు, గ్రహాల ప్రభావం మనుషుల మీద 30% మాత్రమే ఉంటుంది. గ్రహాలు అనేది ప్రకృతి మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే సముద్రంలో అలలు ఎలా వస్తాయి? స్పీడ్గా వస్తాయి. మన బాడీలో కూడా వాటర్ ఉంటుంది కదా, మరి ఎందుకు మనం అంతగా రియాక్ట్ అవ్వము? యాక్చువల్లీ ప్రకృతిని ప్రభావితం చేస్తాయి నవగ్రహాలు ఎక్కువ. మనుషుల్ని 30% మాత్రమే ప్రభావితం చేయగలవు. కానీ మన ఉపాసన మార్గంతో, రెమెడీస్తో గ్రహాల ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చు. సరేనా? మనుషుల భూమిపై ఉన్న గ్రహాలకి మనుషులకి సంబంధం ఏంటమ్మా? వాటి నీడలాగానే కదా, మన చుట్టూ భూమి చుట్టూనే కదా తిరుగుతున్నాయి. మరి ఆ ఎఫెక్ట్ మామూలుగా మనిషి మీద ఎలా ప్రభావం చూపుతుందంటారు? మనుషుల మీద ప్రభావం చూపుతుంది ఖచ్చితంగా. ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ మన ఎనర్జీ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.